తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తార్నాక డివిజన్ లాలాపేట జయశంకర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పేదల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని తెలిపారు శ్రీలత శోభన్ రెడ్డి. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు ముఖ్యంగా 19th రోజు ఈ కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులైన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా మంత్రివర్యులు హరీష్ రావు అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఎవరు కంటి చూపుతో బాధపడవద్దన్న ఒక ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ రోజు నుంచి 100 days వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా 1500 టీములు పనిచేస్తున్నాయి. 152 మొత్తం కమిటీ హాల్స్ కానివ్వండి, యూపీహెచ్ కానివ్వండి, ఎక్కడైనా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇంకా ఏంటంటే ఇంకా ఎవరికైనా ఇప్పుడు ఒక పెద్ద కమిటీ ఉంటుంది, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా ట్విట్టర్లో పెట్టి మేము అక్కడ రాలేకపోతున్నాం, మా కోసం కూడా మీరు అక్కడ అరేంజ్ చేయండి అంటే కూడా అలాంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా 19th రోజు ఈ కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులైన కేసీఆర్ గారు